ఏమండి ఏమండి మీరు డామినేట్ చేయడానికి ఇంకా 10 నిమిషాలే ఉంది. మీరు డామినేట్ చేయండి. పర్వాలేదండి, ఓపిక తెచ్చుకుని మీరు డామినేట్ చేయండి ప్లీజ్ డార్లింగ్. ఓపిక లేదు, పడుకోవే. సరే మీ ఇష్టం. ఏంటే కాలు లేస్తుంది? ఏంటో తెలియట్లేదండి, దానంతటా అదే లేస్తుంది. లేస్తా లేస్తా, పడగా. ఏంటి పూనకు వచ్చింది? అలాగా పూనకం కాదురా, ఇప్పుడు నాకు టైం వచ్చింది. నన్ను తనడానికి కారణం ఏంటో చెప్పవే. నిన్ను తన్నడానికి కారణం ఎందుకు? నా కాలు స్ట్రాంగ్ గా ఉంటే చాలు కదా. ఇప్పుడు నిన్ను కొడుతుంటే నా ఈగో సాటిస్ఫై అవుతుంది. ఓయ్, ఏట్రా నీ మొహం ఏడ్చినట్టు కనపడుతుంది. ఏడ్చినట్టే ఉంటుంది. ఏయ్, నవ్వు అంటే ఇలా కాదు, ఇలా నవ్వు 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 నవ్వు. మీరా బాబాయ్ గారు? అవును. పక్కింటి పరమేశ్వరరావు గారమ్మా. ఏంటి బాబాయ్ గారు ఎక్కడికి బయలుదేరారు? దేవుడి దగ్గరికి బాబు. లగేజీతోనా? దేవుడి దగ్గర కంటే డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి అనుకుంటున్నాడు అబ్బాయి. తిరుపతికి అని చెప్పండి. అవును, తిరుపతికి వెళ్తున్నాం బాబు. రావటానికి 2-3 రోజులు పడుతుంది నాయన. నాయనా, ఇల్లు జాగ్రత్త. అలాగేనండి. తాళం ఇదిగో. ఇంటి సంగతి ఎలా ఉన్నా తాళం జాగ్రత్త బాబు. ఇది మా పుట్టింటి వాళ్ళు ఇచ్చింది. ఇల్లు తాళం అన్ని జాగ్రత్తగానే ఉంటాయి. మీరు హ్యాపీగా వెళ్ళిరండి. పదండి పదండి. అంకుల్ ఒక్క నిమిషం. నా పేరు చెప్పి 116 హుండీలో వేయండి. అలాగే బాబు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. ఏడుకొండలవాడ ఆ 116 స్వీకరించి నా లవ్ సక్సెస్ అయ్యి చూడు. శుభం, అప్పుడే రెస్పాన్స్ ఇచ్చేవా గోవిందా? నమస్కారం సార్. ఎస్. పక్కింటి వాళ్ళు ఎవరు లేరండి? లేరు, ఇప్పుడే వాళ్ళంతా తిరుపతికి వెళ్ళారే. తిరుపతి వెళ్ళారా? అయ్యో బాబు, ఎంత మంది జరిగింది. ఏమైంది? వాళ్ళ తాలూకు ఎవరైనా పోయారా? చేసే అటువంటిది ఏమీ లేదండి. నేను డెకరేట్ ఎంటర్ప్రైజ్ నుంచి వస్తున్నాను. వాళ్ళు బీరు ఆర్డర్ ఇచ్చారు. ఇచ్చేద్దామని వచ్చానే. నో ప్రాబ్లం, నా దగ్గర కీ ఉంది, తీసుకెళ్లి లోపల పెట్టండి. అయితే మీరు కూడా ఒకసారి రండి. దేనికి? ఓనర్స్ లేరు కదా, సపోజ్ ఏదైనా వస్తువు మిస్ అయిపోయింది అనుకోండి, నా క్యారెక్టర్ దెబ్బతింటుంది కదా. షూర్ నో ప్రాబ్లం, పదండి. పదండి. ఇంత పెద్ద బీరువా నువ్వు ఒక్కడమే మోసుకొచ్చావా? లేదండి, తోసుకొచ్చాను. ఇది మూవబుల్ బీరువా. ఓ వెరీ నైస్. లేటెస్ట్ మోడల్. చాలా బాగుంది. బాగుంటుంది, తలుపుతండి. ఏమండి, ఇక్కడ పెట్టమంటారా? వాస్తురీత్యా ఈ సైడ్ బెస్ట్. ఓహో, వాస్తు కూడా తెలుసా మీకు? దీని మీద సంతకం పెట్టండి. షూర్. థ్యాంక్స్ అండి. వెల్కమ్. నేను హైదరాబాద్ ని. ఇంట్లో మొత్తం క్లీన్ చేశాను. బీరువాలో ఉన్న సామాన్ని నన్ను వెంటనే వచ్చి కలెక్ట్ చేసుకుని వెళ్ళిపో. వచ్చాయి. హలో, మళ్ళీ వచ్చారేంటి? ఇంట్లో ఇంకేమైనా పెట్టాలా? లేదు, పెట్టింది తీసుకెళ్ళాలి. అదేంటి అప్పుడే వాపసా? లేదు సార్, చిన్న తప్పు జరిగింది. నేను చేశాను. నేనే చేశాను. పక్క వీధిలో పెట్టాల్సిన బీరువా ఇంట్లో పెట్టేశాను. ఓ ఐ సీ. బీరువా తీసుకెళ్ళాలి. అదేంటి మీ బీరువా తీసుకెళ్ళడానికి మీరు మొహమాట పడతారు? నాకు కొంచెం మొహమాట ఎక్కువ. ఓకే సరే, ఇప్పుడే తాళం తీసుకొస్తాను. ఈ కొంప బాగానే ఉన్నట్టుంది. టెండర్ ఎప్పుడు పెట్టాలి? ఈడెప్పుడు తిరుపతి వెళ్తాడో ఏంటో. ఇటువంటి నో, నీ గురించి నాకు బాగా తెలుసు. కనిపెట్టేసాడా? నువ్వు ఒక్కడివే ఎవరు లేని ఇంట్లోకి వెళ్ళి బీరువా తీసుకెళ్లేవనుకో, రేపు ఏదైనా వస్తువు కనపడకుండా పోతే నీలాంటి మంచి వాడిని అపార్థం చేసుకునే ఛాన్స్ ఉంది. ఎంత ముందు చూపు, ఎంత ముందు జాగ్రత్త. మీరు చెప్పిందే కరెక్ట్ సార్. పదండి. ఓ
తీసుకెళ్ళండి. ఆ. సారీ, తోసుకెళ్ళండి. థ్యాంక్స్ అండి. వెల్కమ్. ఒక్క నిమిషం, ఆ. ఏంటి బీరువా తీసుంది? మీవి డాక్కళ్ళండి, ఇట్టే చూస్తే అట్టే పెట్టేస్తారు. అయినా ఖాళీ బీరు ఓపెన్ చేస్తే క్లోజ్ చేసేయండి. సరే మీకోసం క్లోజ్ చేస్తానండి. ఓకే అండి. పద పద. దిగండిరా, దిగండి. ఏమే బీరువా చాలా బాగుంది కదా? అవునండి, మనం కూడా ఒకటి కొనుక్కుందాం. తప్పకుండా కొనుక్కుందాం. రండి రండి. పదండిరా, పదండి. అదేంటి నువ్వు మా ఇంట్లో చూస్తున్నావు? మీరు బీరువా ఆర్డర్ ఇచ్చారని తెచ్చిపెట్టాడు. మీరేమీ ఆర్డర్ ఇవ్వలేదే. నువ్వు అదే చెప్పి పెట్టిన బీరువా తీసుకెళ్ళాడు. పాపం అడ్రస్ కన్ఫ్యూజ్ అయ్యాడు. అవును, నువ్వు అప్పుడే తిరుపతికి వెళ్ళొచ్చారా? నేను ఇక్కడ 2-3 రోజులు పడుతుంది అనుకున్నాను. వెళ్ళలేదు నాయన, ట్రైన్ మిస్ అయింది. ఆ 7 కొండల వాడికి నిలువు దోపిడి ఇద్దామని బయలుదేరాం. ఆయనకి మా మీద అనుగ్రహం కలగలేదు. ఆయన లీలలే లీలలు. ఏమండోయ్, కోపం మునిగిపోయింది. ఏమైంది? ఏమైందా? నిలువు దోపిడీ జరిగింది. ఏమిటి తిరుపతికి వెళ్ళకుండానే? పోలీసులు. ఏంటి మావా, గాల్లో ఎగిరి పడ్డట్టున్నాడు. ఎగిరి పడ్డట్టు ఏంటి? ఎగిరే పడ్డావు. మీరు ఆటోలో వచ్చి లారీలో పడింది. లారీలో పడ్డానా? అల్లుడు, ఎవడైనా తంటే గార్ల పుట్లో పడతాడు. నేనేంటి లారీలో పడ్డాను? నువ్వేం టెన్షన్ పడద్దు, నేను కాపాడతాను కదా. నువ్వు ధైర్యంగా ఉండు. పోలీసులు ఆ లారీలో దొంగ దొరుకున్నట్టు తెలిసిపోయినట్టుంది. అయితే తొందరగా పోనీ. ఎస్ఐ రాజారావు టు మెయిన్ కంట్రోల్. ఏపీ 13T 6417 లారీలో స్మగ్లింగ్ జరుగుతుంది. అన్ని చెక్ పోస్టులకు మెసేజ్ ఇవ్వండి, ఆ లారీ ఆపమని. అన్నా తొందరగా పోనీ అన్నా, పోలీసులకు దొరికామంటే అరెస్ట్ అన్నా. నువ్వేం కంగారు పడక, లారీలో దొరకంత లోయలోకి తీసి పారిపోదాం. మావా, ఆకాశాన్ని నన్ను క్షమించు. అదేంటల్లుడు, నువ్వేదో చచ్చిపోతున్నట్టు ఆఖరిసారి క్షమించమంటావు ఏంటి? నేను కాదు మావా, నువ్వే లారీలోంచి లోయలోకి పడిపోతున్నావు. ఏం బావా, మరో మనోహర్ సుందర్ నారా? నోర్మే, పెళ్లి నిశ్చయించమని అమ్మకూతురు రాస్తుంది. పెళ్ళ ఎవరికి? నీకే? మరి నీకా? అయితేనే విన్నది నిజమేనమాట. ఏమన్నా? గీతకు పెళ్ళని. గీతకు పెళ్ళా? ఎవరు చెప్పారు? గీత చెప్పింది. నీకు ఇష్టం లేదని వేరే వాళ్ళని చేసుకుంటుంది. రేయ్, ఇలా జరగటానికి వీల్లేదురా. జరిగిపోతుంది బావా, సరిగ్గా 10:38 తమాషాగా ఏదో అన్నాను రా. గీత ఇంత పని చేస్తుందా? ఎక్కడరా పెళ్లి? టెంపుల్ రోడ్ లో ఏదో గుళ్ళో. ఏ గుడిరా? పేరు లేదా? అక్కడ ఉన్నవని గుళ్ళే. ఏ గుడి అని చెప్పంటావు? పదా, ఎక్కడికి రా. ప్లీజ్ హెల్ప్ మీ రా. ఫ్రెండ్ ఇన్ నీడ్, ఫ్రెండ్ ఇన్ నీడ్. పదరా. అమ్మమ్మ, ఇక్కడెక్కడ పెళ్లి జరుగుతుందా? వెనక మండపంలో జరుగుతుంది బాబు. స్టాప్ ఇట్. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఈ అమ్మాయి నన్ను ప్రేమించింది. మేమిద్దరం మనసులు ఇచ్చి పుచ్చుకున్నాం. Shut up. ఇది నా సమస్య. ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది, నేను ఆ అమ్మాయిని ప్రేమించాను. పెళ్ళంటూ చేసుకుంటే నన్నే తప్ప ఇంకెవరిని చేసుకుని మాట ఇచ్చాను. మీ ఎవరికైనా సందేహం ఉంటే ఆ అమ్మాయిని అడిగి మీకు చెప్పిస్తాను. చెప్పు గీత. ఏమే, నన్నే మోసం చేస్తావా? ఏమండి, అతను ఎవరో నాకు తెలియదండి. అతను చెప్పేదంతా అబద్ధం. నన్ను నమ్మండి. ఏ బాబా, ఇటు
నాకేం తెలియదండి. నాకేం తెలియదండి బాబు. బాబా నేనే పెద్ద కేటుగాడిని నా ముందే ఫ్రాడా ప్రాంతి కలుపు తాగుతున్నావు కదా. మీరు మీ అబ్బాయిలు దొంగసారి తాగుతారు, నేనే తాగుతున్నానా? ఒకప్పుడు తాగామో ఇప్పుడు మారంగా మారి ఉద్ధరించారులే. చూసారా బ్రాంతి బాటిల్? నరసింహన్నయ్య తెలిసిందా తోలు ఒలిచేస్తాడు. ఎలా తెలుస్తుంది? నేను కూల్ డ్రింక్ లో కలిపి తాగుతున్నాగా. వాసన వస్తుందిగా. ఒక్కపడి వేసుకుంటాగా. నేను చెప్తాగా. మీరే కొనిచ్చారని నేను చెప్తాగా. నేనెవరు? చల్లపల్లి సుందరయ్య. అంటే కూల్ డ్రింక్ లో కలిపి తాగితే తెలియదంటావు. తెలీదు. తా జడ్డ కోతి మనమంతా చర్చిందని అందరికి నేర్పుతున్నావా ఏంటి? నేను నేర్పుతున్నానా? మరి ఆడు చూడండి. వెల్కమ్ వెల్కమ్. హలో అనిత, నానా మై ఫ్రెండ్ మిస్టర్ రవి యాదవ్. నమస్కారం. వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. A small gift for you. థ్యాంక్ యూ. నమస్కారం. కవరు కవరు. థ్యాంక్ యూ. అరే మీరు ఎప్పుడు వచ్చారు? నేను మేము చూడనే లేదు. అదేది కూర్చోండి. పక్కనే మైక్ పెట్టి వస్తారు. జరగండి, కూర్చో. నమస్కారం. నరసింహ, నా గురించి కాస్త చెప్పవే? మై బెస్ట్ ఫ్రెండ్ పేరు రాఘవయ్య. ఎలా నమస్కారం. దండం పెడుతున్నాడు చూడు. రాజకీయాలు వద్దు అంటే వినలేదు. నువ్వు మాత్రం విన్నావా? రాజకీయాల్లోకి రా రా అని పిలిచాను సార్. ఎక్కడొచ్చాడు? ఏ నేను సుఖంగా ఉండటం ఇష్టం లేదా? మీరు సుఖంగా ఉంటే సరిపోతుందా? ప్రజలు కూడా ఉండాలిగా. నిజం చెప్పారు. కానీ ఒకటి, వీరు మీ రాజకీయాల్లోకి వచ్చారనుకోండి, మీరు వీరిని మార్చేస్తారు. వీడా మారేది? మమ్మల్ని మార్చేస్తాడు. అది కరెక్టే. ఏమండి, మీకు అన్నింటిలోనే విజయమే కదా. ఇందులో కూడా ఒక అడిగేసి చూడొచ్చుగా. మన చేతుల్లో ఏముంది మిస్టర్ రవి? అంతా ఆవు అంటే చేయి పైకెత్తు. ఇప్పుడు ఏమంటావు? పార్టీ ప్రారంభిద్దాం. గురువా కూర్చోవాయి. బర్త్డే పార్టీ ప్రారంభిద్దామంట. అయ్యయ్యో, ఎలాగైనా నువ్వు పార్టీ మొదలెట్టి తీరాలమ్మా. హిమాలయాలకు వెళ్దాం అనుకున్నావేంటి? మేము వదులుతావా? రేయ్, ఏం చేస్తున్నారు ఇక్కడ? కూల్ డ్రింక్స్ తాగుతున్నావు. కూల్ డ్రింక్సా? అక్కడ వచ్చే వాళ్ళని పట్టించుకోకుండా ఇక్కడ కూల్ డ్రింక్స్ తాగుతారా? ఎవరైతే పోరా. ఏంట్రా అయ్యో? నరసింహం కూల్ డ్రింక్ తాగాడు. అయ్యో ఏయ్, ఏంటయ్యో? ఏంట్రా అయ్యో? నేను కూల్ డ్రింక్స్ తాగకూడదా? ఎవరైతే రెండేంటి? నన్ను 4 తాగుతా, 40 తాగుతా. నీకేంట్రా? ఎవరైతే ఏంట్రా? అయ్యో, ఏమైంది? బాగుంది. అన్నయ్య త్వరగా రా, టైం అవుతుంది. కేక్ కట్ చేయవా? వస్తున్నా. పదండి. బాగుంది. 4-5 నిమిషాలు తీసుకురండి రా. తీసుకురండి. No. Mother first. అయ్యో. All next, including God. Yes. నువ్వు ఇలా రైల్వే కంపార్ట్మెంట్ లో అడుక్కునేవాళ్ళగా ఇలా చదువుకోవడం చూస్తే వాళ్ళు గుండాకి చేస్తారా? అంటే వాళ్ళకి చెప్పలేదా? అన్ని విషయాలు చెప్పాను, కాకపోతే ఈ విషయం చెప్పలేదు. చెప్తే పిల్లనివ్వరేమో అని భయపడ్డాను రా. ఏంటి? నాకు రేట్ ఎక్కడ ఇంత చెప్పలేదా? చెప్తే ఎలా చేసుకుంటారక్క? ఇవాళ గడిస్తే చాలు, రేపు తెలిసినా చచ్చినట్టు పడి ఉంటాడు.
మల్లెపూలు, ఇది ఇది బెడ్, ఇది కజ్జికాయ కాదు కాజా, అందర్లడ్డా, ఓహో బూందీ లడ్డే, ఇంకా ఏమున్నాయి? అమ్మో అబ్బా, వెళ్ళినవి అదేంటమ్మా గదిలోకి చూసి కిలకిలా నవ్వాలి కదా, అది గోల్డ్ ఫ్యాషన్. మీ సిస్టర్ చూడు 7 గంటలకి గదిలోకి దూరింది. నాకు గోల్డే గోల్డ్. అక్కడే ఆగిపోయావి, రాలల్లి. ఏ సిగ్గెందుకు? దా, నేను రాను బాబు. రమ్మంటుంటే నాకు సిగ్గు. చాలల్లి చాలల్లి, రమ్మంటుంటే చాలల్లి. నన్ను ఆశీర్వదించండి. పిల్లా పాపలతో 100 ఏళ్ళు వర్ధిల్లు లల్లి. లల్లి లల్లి, ఇందాకెందుకు సిగ్గుపడ్డావు? సిగ్గేస్తుందా? అవునండి. లల్లి ఏంటండి? లల్లి ఏంటి? లల్లి లల్లలు లల్లులు లిల్లలు. అబ్బా, ఈ ఊరెలాంటి బుగ్గలు చూస్తుంటే నాకు లడ్డూలే గుర్తొస్తున్నాయి. లడ్డూలు తిందామా లల్లి? సరేనండి. లల్లి, స్వీట్లన్నీ నువ్వే తినేశావా? నేనెప్పుడు తిన్నానండి? ఆ? స్వీట్లన్నీ నేనే తినేశా. జోక్ చేశానంటే నువ్వు తిన్నావా అని. స్వీట్లొద్దు ఏమొద్దు లల్లి, మనం లలలాలోకి వెళదామా?